ఓం శాంతి. మురళి డేటు 2/8/2002. मीठे बच्चे पढ़ाई का स्मरण करते रहो, कभी किसी बात में मूंझेंगे नहीं, सदा नशा रहो, हम पढ़ाने वाला स्वयं निराकार भगवान है. మధురమైన పిల్లలు, बाबा చెప్తున్నారు, मीठे बच्चे पढ़ाई का स्मरण करते रहो, कभी भी किसी बात में मूंझेंगे नहीं, सदा नशा रहो, हम पढ़ाने वाला स्वयं निराकार भगवान है. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు చదువు యొక్క స్మరణ చేస్తూ ఉండండి. ఎప్పుడు ఏ విషయంలో సంశయంలోకి రాకండి, సదా నషలో ఉండండి. మాకు చదివించేవారు స్వయం నిరాకారుడు భగవంతుడు అని. ఏమి నష ఉండాలి? సదా ఇదే నషలో ఉండాలి. మాకు చదివించేవారు స్వయం నిరాకార్ భగవంతుడు అనేది. ఆన్ చేయండి సార్. వైజాగ్ యాంజల్కి ఆన్ చేయండి. प्रश्न, ज्ञान रत्नों को अविनाशी नशा किन बच्चों को रह सकता है? జ్ఞాన రత్నాలు యొక్క అవినాశి నష ఏ పిల్లలకు ఉంటుంది? జ్ఞాన రత్నాల యొక్క అవినాశి నష ఏ పిల్లలకు ఉంటుంది? ఏ పిల్లలకు ఉంటుంది? ఇంకా ఎవరికి ఉంటుంది? జ్ఞాన రత్నాల యొక్క అవినాశి నష ఏ పిల్లలకు ఉంటుంది? जो गरीब बच्चे बाबा द्वारा పద్మాపతి बनते थे. ఎవరైతే పేద పిల్లలు ఉంటారో ఆ పేద పిల్లలకు బాబా ద్వారా పద్మా లెక్క పెట్టలేంత ధనవంతులుగా తయారవుతారు. మాలా మే ఫిర్ సక్తా హై, వాళ్ళు మాలలో కూడా స్మరణ చేయబడతారు. షావుకారం కో అపనే అవినాశీ ధన్ కా నష రహతా హై, షావుకారులకైతే వారికి వినాశీ ధనం యొక్క నష ఉంటుంది. షావుకారులకి వినాశీ ధనం యొక్క నష ఉంటుంది. బాబాకు ఈ సమయం కరోడపతి బచ్చే నహీ చాహియే, బాబాకు ఈ సమయంలో కోట్లాధిపతులైన పిల్లల అవసరం లేదు అంటున్నారు. गरीब बच्चों के पाई पैसा स्वर्ग की स्थापन होते हैं, क्योंकि गरीबों को शाहूकार बनना है. పేద పిల్ల యొక్క పైసాతోనే స్వర్గం యొక్క స్థాపన చేస్తాను అంటున్నారు బాబా. ఎందుకంటే పేదవాళ్ళని షావుకారులుగా తయారు చేస్తాను, పేదవారిని షావుకారులుగా తయారు చేస్తాను. గీతి ఇస్ పాప్ కి దునియా సే, ఈ పాప ప్రపంచం నుండి అతీతంగా అవుతున్నాము. ఓం శాంతి. मीठे मीठे बाप दादा के बच्चे जानते हैं, हम अभी ऐसा जगह में चला रही है जहाँ दुख का नाम निशानी नहीं है, जिसका नाम है सुखधाम. మధురాతి మధురమైన బాప్ దాదా పిల్లలకి తెలుసు ఇప్పుడు ఎలాంటి ప్రపంచంలోకి వెళ్తూ ఉన్నారు అంటే అక్కడ దుఃఖం అనేది నామ మాత్రాన్ని కూడా ఉండదు. అలాంటి సుఖధామంలోకి వెళ్తూ ఉన్నారు. సుఖధామ స్వర్గ మాలికత, సుఖధామకే సత్య దేవీ దేవత రాజ్యత. మీకు తెలుసు మీరు సుఖధామానికి స్వర్గానికి అధికారులుగా ఉండేవారు. సుఖధామ అంటే సత్యుగంలో ఉండేవారు. అప్పుడే దేవీ దేవతల యొక్క రాజ్యం ఉండేది. అభి జో తుమ్ బ్రాహ్మణ పంతే హో, తుమ్ బ్రాహ్మణ ముఖంసావళి హో, తుమ్ లిఖతే భీ హో, శ్రీ బాబా కేర్ ఆఫ్ బ్రహ్మ కుమారిస్తే. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు, మీరు బ్రహ్మ ముఖంసవళి బ్రాహ్మణులుగా మీరున్నారు. మీరు రాస్తూ ఉంటారు కదా అంటున్నారు బాబా. ఏమని? శ్రీ బాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని. ఏ తుమ్ అభి జాన్తే హో, बरोबर हमारी चढ़ती कला है, चढ़ती कला और उतराती कला को तुम बच्चे अच्छे से समझा है.
ఇప్పుడు మీరు పిల్లలు తెలుసుకున్నారు, ఇది ఎగిరే కళ అంటే అభివృద్ధి కళల్లో మీరు ఉన్నారు. మరి తర్వాత మళ్ళీ ఎగిరే కళ నుండి కిందకు దిగుతూ వచ్చేస్తారు. పిల్లలు మంచి రీతిగా అర్థం చేసుకున్నారు కదా అంటున్నారు బాబా. तुम यही समझाते हो भारत चढ़ती कला में तो उनको देवी देवता कह सकता है. మీకు అర్థం చేసుకున్నారు, భారతదేశం ఎగిరే కళలలో ఉన్నప్పుడు దేవీ దేవతలుగా ఉండేవారు మీరే. అవి ఉతరాతి కళ మీకే, ఇస్లియే దేవీ దేవత కహ నహీ సక్తా. కానీ ఇప్పుడైతే దిగే కళల్లోకి వచ్చేసారు పూర్తిగా, అందుకు కాబట్టి ఏమంటున్నారు, దేవతలని చెప్పడానికి లేదు, కిందకి వచ్చేసారు కాబట్టి. అవి अपने को మనిషి समझाते, మందిరం को దేవీ దేవత का आगे मानते थे. ఇప్పుడు మీరు మనుషులు కూడా ఏం చేస్తున్నారు, మందిరాలకి వెళ్ళి దేవీ దేవత వాళ్ళ ముందు తల ఉంచుతూ ఉంటారు. ఏ నహీ జాంతే సమझाते नहीं, అర్థం చేసుకోరు. तुम किसका भी समझा सकता हो, క్రైస్ట్ के 3000 वर्ष पहले భారత స్వర్గత. మీరు ఎవరికైనా అర్థం చేయించండి ఏమని, క్రైస్తు రావడానికి ముందు 3000 సంవత్సరాల పూర్వం స్వర్గం ఉండేది అనేది. बच्चे समझा गई हो, చక్ర को फिरना है, पत्ते दुनिया के पान बनना है. పిల్లలు మీరు అర్థం చేస్తున్నారు కదా, చక్రం తిరుగుతూ ఉంది, పతిత ప్రపంచాన్ని బాబా పావనంగా తయారు చేస్తున్నారు. అభి తుమ్ బచ్చంకు బుద్ధి నీ హే, హమ్ బాబా ద్వారా మనుష్య దేవత బన రహీ హే. పిల్లల బుద్ధిలో ఇదే ఉంది, తండ్రి ద్వారానే మేము మానవుల నుండి ఏమవుతున్నాము, దేవతలుగా అవుతున్నాము. బాబా పడాతి హే నషా చన్నా చాయేనా, ఇక్కడ మాకు తండ్రియే చదివిస్తున్నారు అన్న నష కావాలి కదా అంటున్నారు. రోజు చదివించేది మాకు పరమాత్మనే తండ్రియే చదివిస్తున్నారు. గాయ వాహై భగవాన్ వాచా మై తుమ్కో రాజో సిఖలాతా హూ. మహిమ ఉంది భగవాన్ వాచా, నేను మీకు రాజయోగం నేర్పిస్తూ ఉన్నాను. రాజయోగం నేర్పిస్తున్నాను, ఒకవైపు చదువు కూడా మీకు చదివిస్తున్నాను. ఏ భూల్ నహీ సక్తా, కానీ ఇది మర్చిపోయి బాబాకి బద్దలు బచ్చకు నామ్ డాల్ దియా హై, కానీ మర్చిపోయి తండ్రి పేరుకు బదులుగా కొడుకు పేరు వేసేసారు. ఇస్ బురి కో బచ్చే సమझाते हो, కోయి సమझाते नहीं. ఈ అసత్యం వల్లనే ఎవరు అర్థం చేసుకోలేకుండా ఉన్నారు అంటున్నారు బాబా. అభి తుమ్ బచ్చోं को बुद्धि में आया है, हम फिर से अपने शांतिधाम सुखधाम जानने के लिए पान बना रही है. ఇప్పుడు మీ పిల్లల బుద్ధిలోకి వచ్చింది కదా, మేము శాంతిధామం సుఖధాములకు వెళ్ళడం కోసమే ఇప్పుడు పవిత్రంగా మేము తయారవుతున్నాం అనేది. గాతేవి హే పత్తా పావన ఆవో, పత్తా పావన్తో గాడ్ ఫాదర్, మరి మీరే మహిమ చేస్తూ వచ్చారు కదా, ఏ పత్తా పావన రండి. పత్తా పావనుడు అంటే గాడ్ ఫాదర్, కృష్ణ కొనహి సక్తా, అందుకని కృష్ణుడి కోసం చెప్పారు పత్తా పావన రండి అనేది. ఏ బుద్ధి మే స్మరణ కర్తే రహనా హై, ఇది మీ బుద్ధిలో తిరుగుతూ ఉండాలి, స్మరణ చేస్తూ ఉండాలి. పత్తా పావన తండ్రి మాకు చదివిస్తున్నారు. స్కూల్ మే బచ్చంకు బుద్ధి మే పడాయి కా స్మరణ చల్తా హైనా, స్కూల్లో కూడా పిల్లల బుద్ధిలో చదువే కదా నడుస్తూ ఉంటది, వాళ్ళు స్మరణ చేస్తూ ఉంటారు పిల్లలు. తుమ్ అవి అగర్ స్మరణ కర్తే రహేగా కభీ ముంచేంగో నహీ. ఇప్పుడు మీరు ఎప్పుడైతే స్మరణ లోపల నడుస్తూ ఉంటుందో అప్పుడు ఎలాంటి సంశయం రాదు, ముడుచుకుపోవడం అనేది జరగదు. జాంతే హో మరి చడ్తీ కళా హై, సెకండ్ మే జీవన్ముక్తి గాయ హుయి హై. మీకు తెలుసు ఇప్పుడు ఎగిరే కళల్లో ఉన్నారు మీరు, అంటే అభివృద్ధి అవుతున్నారు, సెకండ్ లో జీవన్ముక్తి పొందుతారు. బచ్చే పైదా హువా వర్ష కా హక్కుదార్ బనా, పరంతు కోయి జన్మముక్తి వర్ష నహీ హై. పిల్లలు జన్మిస్తే చాలు వారసత్వానికి హక్కుదారులని చెప్తారు అక్కడ. అలాగే ఇక్కడ జీవన్ముక్తి ఇది ఎవరికి లభించదు. యహా తుమ్కో జీవన్ముక్తి కా రాజ్య భాగ్య మిల్తా హై, బాబా సే మిల్నా జరూర్ హై. కానీ ఇక్కడ మీకైతే రాజ్య భాగ్యం లభిస్తుంది. ఎవరి ద్వారా లభిస్తుంది? బాబా ద్వారా లభిస్తుంది. ఏ భీ జాంతే హో వేద కా బాబా సే భారత్ కు వేద కా వర్ష మిల్తా ఆ ఫిర్ మిల్నా హై. కానీ మీకు తెలుసు అనంతమైన తండ్రితో భారతదేశము అనంత వారసత్వం మీకు లభించింది, ఇప్పుడు కూడా లభిస్తుంది. అబుతం శ్రీమత పర్ చలకర్ వర్ష పారహీ హో,
కానీ ఇప్పుడు మీరు శ్రీమతంపై నడుస్తూ వారసత్వాన్ని పొందుతూ ఉన్నారు అంటున్నారు బాబా. శ్రీమతం ఆధారం. భక్తి మార్గ में किसी ना किसी का याद करते रहता है, చిత్ర సబకా మస్తా హై, పూజా జాతి హై. అయితే భక్తి మార్గంలో ఏదో ఒక చిత్రాన్ని ఎవరో ఒకరిని గుర్తు చేసుకుంటారు అంటున్నారు. చిత్రాలు అందరి దగ్గర ఉంటాయి, ఆ నషాలో ఉంటారు, పూజ చేస్తూ ఉంటారు. అవి రాజ్ బాబానే సమజాయా హై. ఈ రహస్యాలన్నీ బాబానే అర్థం చేయిస్తున్నారు. इन बातों में कोटि में कोई आश्चर्य समझाएगा, निश्चय रहेगा, फिर कोई संशय उठाएगा, कोई संशय माना आए पहले संबंध बात समझाने के. కానీ ఇక్కడ ఈ విషయాల్లో కోటిలో కొంతమంది మంచి నీటిగా అర్థం చేసుకుంటారు, నిశ్చయం కూడా అలాగే ఉంటుంది. ఇది కోటిలో కొంతమందికి సంశయం వచ్చేస్తుంది. సంశయం వస్తుంది అంటే మొదట వాడికి సంబంధం కోసం బాగా అర్థం చేయించాలి. गाते भी है ना, अर्जुन का भगवान के बैठे समझाया, अब घोड़ा गाड़ी में बैठे जो सिखाया, ये तो नहीं सकता. కానీ అక్కడ మహిమ అయితే చేస్తారు. అర్జునుడికి భగవంతుడు రథంలో కూర్చొని అర్థం చేయించారు, రాజయోగం నేర్పించారు అంటారు, కానీ అది జరిగిన పని కాదు అంటున్నారు బాబా. ఐసా नहीं बैठे రాజయోగం సిక్కాయగా, యహి చుట్టా హో గయే. అది ఎలాగవుతుంది? ఇది అసత్యం చూపించారు వాళ్ళు. दिखाती है विष्णु की नाभि से ब्रह्मा के निकला, ब्रह्मा के हाथ में శాస్త్రం दिया. ఇక మళ్ళా విష్ణు యొక్క నాభి నుండి బ్రహ్మ వచ్చినట్లు చూపిస్తారు. మరి బ్రహ్మ చేతుల్లో వేదాలు శాస్త్రాలు చూపిస్తారు అంటున్నారు బాబా. కానీ ఇవన్నీ కాదు, సూక్ష్మతనమే హోసన్నా సకే. సూక్ష్మతంలో ఇలా ఉండదు. यहाँ भी सारा समझाएगा, ऐसा ऐसा चित्र पर तुम समझ सकता हो. కాబట్టి ఇక్కడ సారం బాబా అర్థం చేయిస్తున్నారు. ఇలా చిత్రాలపై మీరు అర్థం చేయిస్తూ ఉండండి ఎవరెవరికైనా. కానీ ప్రదర్శని చిత్ర కామ్ ఆయక జరూర్ హే. ప్రదర్శనలో చిత్రాలతో పని తప్పనిసరిగా ఉంటుంది. చిత్రం లేకుండా అర్థం చేయించినా వాళ్ళకి అర్థం కాదు. సూక్ష్మతనకే బాత్మకి, సూక్ష్మత యొక్క విషయమే లేదు. బ్రహ్మ ముఖ ద్వారా కిస్కా సమझाए, वहां तो ब्रह्मा विष्णु शंकर शास्त्रों की सारा किसका समझावे. బాబా చెప్తున్నారు, బ్రహ్మ ముఖం ద్వారానే ఎవరు అర్థం చేయిస్తున్నారు ఈ విషయాలు తెలియదు. అక్కడ బ్రహ్మ విష్ణు శంకర శాస్త్రాలు సారం ఎవరు అర్థం చేయిస్తున్నారంటే ఎవరికి తెలియదు, కానీ అర్థం చేయించేవారు పరమాత్మయే. తుమ్ జాంతే హో ఏ సబ్ భక్తి మార్గే కర్మకాండ హే. మీకైతే తెలుసు అక్కడవన్నీ కూడా భక్తి యొక్క కర్మకాండ, అవి నడుస్తూ ఉంటాయి. సత్య త్రేతమే భక్తి మార్గం नहीं सकता, वो तो దేవతం కి రాజధాని హే. బాబా చెప్తున్నారు, సత్య త్రేతయుగంలో భక్తి ఉండనే ఉండదు. అక్కడ ఉండేది దేవీ దేవతల యొక్క రాజధాని, దేవతలుగా అక్కడ నడుస్తూ ఉంటది చరిత్ర. భక్త కహా సే సక్తా, ఏ భక్తి కో బాత్ మే హోతే. కానీ భక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ భక్తి ఎప్పుడు మొదలైంది, ఈ విషయాలేమీ తెలియదు అంటున్నారు. తుమ్ బచ్చే జాంతే హో, నిశ్చయ బుద్ధి విజయ్ హోతే, బాబా తో నిశ్చయ రఖేగా, జరూర్ బాద్షా మిలేగి. కానీ పిల్లలు మీకు తెలుసు నిశ్చయ బుద్ధి విజయంతి. ఏమంటున్నారు బాబా? ఆ సంపూర్ణ నిశ్చయ బుద్ధి ఉన్నప్పుడు విజయమే. బాబాపై నిశ్చయం ఉండాలి, అప్పుడు తప్పనిసరిగా బాద్షా అధికారత్వం లభిస్తుంది. ఎక్కడ బాబాపై అంటే బాబా చెప్పే దానిపై మనకి సంశయం రాకూడదు. బాబాపై ఎప్పుడూ రాదు, కానీ బాబా చెప్పే విషయాలపై కూడా संशय రాకూడదు. बाबा बैठे समझाते स्वर्ग का स्थापन करने वाला, पत्तों को पान बनने वाला हूँ, शिव की कभी गौर सवारी नहीं कहेंगे. బాబా అర్థం చేయిస్తున్నారు, కూర్చొని స్వర్గ స్థాపన చేసేవారు, పత్తుల్ని పావనంగా చేసేవాడిని నేనే కదా, నేనే చేస్తూ ఉంటాను. శివుడికి ఎప్పుడు నల్లగా తెల్లగా చూపించారు అని రూపానికి. కృష్ణకి శ్యామ సుందర కేతే ఇవి బచ్చే సంజాతి శివ కా చక్రకి ఆతానికి. ఇక కృష్ణుడికైతే శ్యామ సుందరం అంటే నలుపు తెలుపు కృష్ణుడు చెప్తారు. కానీ శ్యామ సుందరంగా ఇప్పుడు ఉండేవారు నల్లగా ఎప్పుడైపోయిన విషయం అయితే వాళ్ళకి తెలియదు. పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు, శివుడు చక్రంలోకి రారు, అందుకే చూపించారు. బాబా కే తుమ్ బచ్చోం కో చడతీ కళా హై. బాబా చెప్తున్నారు, పిల్లలు ఇప్పుడు మీరు చడతీ కళలో ఉన్నారు, అంటే ఎగిరే కళ లేక అభివృద్ధి కళల్లో మీరు ఇప్పుడు ముందుకు వెళ్తూ ఉన్నారు అంటున్నారు బాబా.
सवारी से घोड़ा बनना है, बात घोड़ा था, अब काल क्यों बन गई है, మీరు నలుపు నుండి తెల్లగా అవుతున్నారు. భారతదేశం కూడా తెల్లగానే ఉండేది, సుందరంగా ఉండేది. మళ్ళీ ఇప్పుడు తయారవుతుంది. అసలు నల్ల ఎందుకు అయిపోయిందంటే ఆత్మలు నల్లగా అయిపోయి ये भी गाय सागर के बच्चों का काम ने जलाई भस्म कर दिया है. బాబా చెప్తున్నారు, కామచితిపై కూర్చోటం నల్లగా అయిపోయారు. ఈ మహిమ ఉంది, సాగన పిల్లలు కాలిపోయి భస్మ అయిపోయారని చెప్తారు కదా, చెప్తారు కదా కథల్లో. అప్పుడు భగీరథుడు తీసుకొస్తారు గంగాను, దాంతో మళ్ళా బ్రతికిపోయారని చెప్తారు. అది ఈ సమయానిదే నల్లగా అయిపోయిన ఆత్మల్ని జ్ఞాన సాగరుడు ని భగీరథుడు బ్రహ్మ తీసుకొని వచ్చారు. ఇప్పుడు పిల్లలు మళ్ళా పవిత్రంగా అవుతున్నారు. ఆ బాబా జ్ఞానచిత పరపైతే అందుకు బాబా పిల్లల్ని జ్ఞానచితపై కూర్చోబెట్టారు. ఈ సమయంలో ఎందుకు నల్లగా కాలిపోయారు కాబట్టి, కాలిపోయిన వారిని సుందరంగా జ్ఞాన ఊపర్ జ్ఞాన కా వర్ష హోతే హై, అందుకు మీ పైన జ్ఞాన వర్షాన్ని బాబా కురిపిస్తున్నారు ఈ సమయంలో. ఏ సంజాతి ఏ సత్సంగ హే, ఇది అర్థం చేసుకోవాలి, ఇదొక్కటే సత్సంగము. సత్యమైన తండ్రి सत्य टीचर तो परम पिता परमात्मा जो स्वर्ग की स्थापना करने वाला है, उनको अमरनाथ भी कहते हैं. जरूर यहाँ बच्चों को बैठे समझाएगा नाम. बाबा చెప్తున్నారు, పరం పిత పరమాత్మయే స్వర్గ స్థాపన చేసేవారు, ఇంకెవరు చేయరు. వారి కోసమే అమర్నాథుడు అని చెప్తారు. అంటే తప్పనిసరిగా ఇక్కడే పిల్లలకి కూర్చొని నేను అర్థం చేయిస్తున్నాను అమరనాథుడు తండ్రి అమర కథను. పహడం పరిసర ఏక పార్వతి ఎక్కువ బయట స్నేహ పర్వతాలపై ఒక పార్వతికి కూర్చొని అర్థం చేయిస్తానా ఏంటి? ఒక పార్వతి కాదు కదా, ఆత్మరూపీ పర్వతాలందరికీ ఈ సంగమేగంలో ఆయన అమర కథ వినిపించిన దానికి వాళ్ళు ఎలా చూపించారు. ఒకసారి పద్ధతునికి పావన బన్నా హై, ఏకీ మాత్రకి హే. బాబా చెప్తున్నారు, పూర్తి పత్త ప్రపంచాన్ని నేను పావనంగా చేస్తున్నాను, ఇది ఒక్కరి విషయం కాదు అంటున్నారు. మరి కథల్లో ఒక్కరి కోసమే చెప్తారు కాబట్టి వాళ్ళు అలా చూపించారు. తుమ్ జాంతే హో హమ్ పావన దునియా మాలికత ఫిర్ హమ్ బనేంగే. మీకు తెలుసు మేము పావన ప్రపంచానికి అధికారులుగా ఉండేవాళ్ళం, మళ్ళీ ఇప్పుడు కూడా అవుతున్నాం కదా. నిన్న ఉండేవాళ్ళం, మళ్ళీ ఇప్పుడు అవుతున్నాం. झाड़ू के ऊपर समझाया है, पीछाड़ी के छोटे छोटे प्राणी इनको निकले हैं, ये सब छोटे छोटे मट मंत है. వృక్షం ఉంది, మరి కింద వృక్షానికి చిన్న చిన్న కొమ్మలు రెమ్మలు ఉంటాయి. అంటే మతాల రకరకాల మతాలు తయారవుతాయి. పల్లె పల్లె బహుత్ పత్తి నికలే హే. మొట్టమొదట చిన్న చిన్న ఆకులు, సుగంధభరితమైన ఆకులే వస్తాయి. జబ్ జాడు जड़जड़ीभूत अवस्था होते हैं, नई पत्ते नहीं निकलेगा, ना फल निकलेगा. వృక్షం ఎప్పుడైతే శిథిల అవస్థకు చేరిపోయిందో అప్పుడు క్రొత్త క్రొత్త ఆకులు రావు, ఫలాలు రావు. ఎందుకంటే పూర్తిగా దాని శిథిల అవస్థకు వచ్చేసింది కాబట్టి. हर एक बात बाबा बच्चों को अच्छे से समझाता रहता है. బాబా ప్రతి ఒక్క విషయాన్ని మంచి రీతిగా నేను మీకు అర్థం చేయిస్తున్నాను అంటున్నారు బాబా. మంచి రీతిగా లడాయికి తుమారే మాయక సాత్ హై, ఇతనా ऊंच पद है, जरूर कुछ मेहनत करेगा, पढ़ना भी है, पवित्र भी बनना है. యుద్ధం అనేది మీకు మాయతోటే ఉంటుంది, నడుస్తుంది కదా మాయతో. మరి బాబా చెప్తున్నారు, ఉన్నత పదవి పొందాలి అంటే తప్పనిసరిగా శ్రమ పడవలసిందే అంటున్నారు. శ్రమ పడకుండా చూడండి, లౌకిక రీతిలో కూడా పెద్ద పోస్ట్ లోకి వెళ్ళాలి అంటే వాళ్ళు ఎంత కష్టపడి చదువుతారు, అలాగే ఇక్కడ కూడా మరి పెద్ద పొజిషన్ రావాలంటే చదవాలి, శ్రమ పడాలి, తప్పనిసరిగా పవిత్రులుగా కావాలి. ఆధా కల్ప రావణ రాజ్య నాహై, అవి రామరాజ్యం హోనాహై. అర్ధ కల్పం రావణ రాజ్యం నడుస్తుంది, తర్వాత రామరాజ్యం. కేతీవి రామరాజ్య హో परंतु पता नहीं कब और कैसा होगा, శాస్త్రం की बात नहीं है. రామరాజ్యం తెలీదు మనుషులకు, మీకు తెలుసు ఎలా తయారవుతుంది, మళ్ళీ రావణ రాజ్యం ఎలా వస్తుంది, శాస్త్రాలు ఈ విషయాలు రాయలేదు. దిఖాతే హే పాండవ పహడం పరం గల్లీ మరే. అచ్చా ఫిర్ క్యా హువా,
ఇక ఏం చెప్తారు అంటే పాండవులు పర్వతాలపై వెళ్ళి కరిగిపోయారని చెప్తారు. అయితే ఏమైంది తర్వాత? ప్రళయ హోతానికి, ప్రళయం అయితే కాదు అంటున్నారు, పరివర్తన జరుగుతుందే కానీ. ఏక్ తరఫ్ దిక్కాతే హే బాబా రాజయోగ సిఖలాతే హే, ఒకవైపు చూపిస్తున్నారేంటి, బాబా రాజయోగం నేర్పిస్తున్నారు. కేతే తుమ్ భవిష్య మే రాజం కా రాజా బనేంగో, ఫిర్ దిక్కాతే హే పాండవ ఖతం హో గయే, ఏ కైసా హో సక్తా హై. అయితే చెప్తున్నారు బాబా ఏంటంటే, మీరు భవిష్యత్తు రాజాది రాజులుగా అవుతున్నారు, కానీ వాళ్ళు ఏం చూపించారు, పాండవులు సమాప్తి అయిపోయినట్లు చూపించారు. అది ఎలా అవుతుంది అంటున్నారు బాబా. నయీ దునియాకి స్థాపన కైసా హోగి, శ్రీకృష్ణ కహాసే ఆయే, జరు బ్రాహ్మణ ఛాయే. క్రొత్త ప్రపంచ స్థాపన ఎలా అవుతుంది, క్రొత్త ప్రపంచ స్థాపన ఎలా అవుతుంది అనేది మీకు తెలుసు అంటున్నారు బాబా. తెలుసు కదా, శ్రీకృష్ణుడు ఎలా తప్పనిసరిగా బ్రాహ్మణులకు కావాల్సిందే, డైరెక్ట్ గా కృష్ణుడు వచ్చి చేసేది కాదు, బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల్ని రచన చేసి చేయవలసిందే కానీ డైరెక్ట్ కాదు. తుమ్ జాన్తే హో నయే दुनिया में जाने के पुरुषार्थ कर रही है, यहाँ ज्ञान सागर के पास రిఫ్రెష్ होने आते हैं. మీకు తెలుసు, క్రొత్త ప్రపంచంలోకి వెళ్ళటానికి పురుషార్థం చేస్తున్నారు మీరు. ఇప్పుడు జ్ఞాన సాగరుడి దగ్గర మీరు రిఫ్రెష్ అవ్వడానికి వచ్చారు, అవునా? రోజు ఉదయం ఉదయమే పరిగెత్తుకొని వస్తారు, ఎందుకు అంటే రిఫ్రెష్ కావాలి. మురళి వినకపోతే ఆ రోజు ఎలా ఉంటుంది చూడండి, ఏదో పోగొట్టుకున్నట్లు అనిపిస్తుంది. వహా జ్ఞాన గంగ ద్వారా సునాతి హో, అక్కడ మళ్ళా జ్ఞాన గంగల ద్వారా వినిపిస్తారు. అమర్నాథ్ పర్ అమర్నాథ్ పర్ ఏక్ తలావ్ దిక్కాతే హే జో మానస్ సరోవర్ హే. అమర్నాథ్ ఒక చెరువును చూపిస్తారు, అదే మానస్ సరోవరం అని అంటారు. కానీ బాబా చెప్తున్నారు, ఏతి ఉస్కే స్నాన కర్నే సే పరిచయాతే, వాస్తవ में ज्ञान मानस सरोवर है, వాస్తవంగా స్నావుతారు ఈ జ్ఞాన స్నానం ద్వారానే. మనసు అనే సరోవరంలోకి వెళ్తుంది, మునకలు వేస్తుంది ఈ మనసు జ్ఞాన సరోవరంలో. జ్ఞాన సాగర్ బాబా బయటే జ్ఞాన స్నానం कराते हैं, जिससे तुम बाहिस का पर्या बन जाते हो. జ్ఞాన సాగర్ అయిన బాబా కూర్చొని నీ చేత జ్ఞాన స్నానం చేయిస్తున్నారు. ఇప్పుడు దీని ద్వారా మీరు దేవతగా, స్వర్గానికి అధికారిగా దేవతగా తయారవుతున్నారు. మరి అంకు నామ సున్నా పంకు వాలే మనుషు బందియ, అందుకు అక్కడ దేవతలుగా చూపిస్తారంటే రెక్కలు కాదు, మానవుడి దేవతలుగా అవుతారు. వాస్తవమే పంకాధిక బాతనకి, వాస్తవంగా అయితే రెక్కలు అనే విషయమే ఉండదు. ఆత్మకి ఉన్నేకే పంక్ अब टूट गई है, శాస్త్రం को क्या क्या बात लिखा दिया है. ఆత్మకు ఎగిరే రెక్కలు ఇప్పుడు కట్ అయిపోయాయి, జ్ఞాన యోగులు అనే రెక్కలు పూర్తిగా కట్ అయిపోయి శాస్త్రాల్లో ఏవేవో చూపిస్తూ ఉంటారు. ये भी बहुत शास्त्र पढ़ा हुआ है, इनको बाबा कहते तुम अपने जन्म की नहीं जानते हो, मैं तुम्हारा बहुत जन्म का अंतिक जन्म में प्रवेश करता हूँ. వీరు కూడా చాలా శాస్త్రాలు చదివారు, కానీ బాబా చెప్తున్నారు, నేను వచ్చే వరకు తన జన్మల కోసం కూడా మీ జన్మల కోసం కూడా తెలియదు, మీ యొక్క అంతిమ జన్మలో నేను ప్రవేశించాను అంటే బ్రహ్మ యొక్క అంతిమ జన్మలో. కృష్ణకి సత్యక పహలా జన్మ స్వయంవర బాధే లక్ష్మణ కా బన్ జాతే హే. కృష్ణుడైతే సత్యక మహారాజ్ యువరాజ్, స్వయంవరం అయిన తర్వాత శ్రీ లక్ష్మీ నారాయణగా తయారవుతారు. तो जो श्री नारायण था वो बहुत जन्म के अंतिम में साधारण है, तो जरूर उनका तन में आना पड़े. బాబా చెప్తున్నారు ఏమంటే, అనేక జన్మ ఎవరైతే శ్రీనారాయణగా ఉండేవారు మళ్ళీ వారి యొక్క అనేక జన్మల అంతిమ జన్మకి సాధారణమైపోతారు. తర్వాత మళ్ళీ వారి శరీరంలో నేను ప్రవేశిస్తాను. కై कहते भगवान पता दुनिया में कैसा आएगा, నా సమజానికి ఏ కారణం శ్రీకృష్ణ का नाम डाल दिया है. అయితే కొంతమంది ఏమనుకుంటారు, ఈ పత్య ప్రపంచంలో భగవంతుడు ఎలా వస్తారు, అర్థం చేసుకోలేని కారణం వల్లనే శ్రీకృష్ణుని వేసేశారు అంటున్నారు బాబా. तो सबसे पावन है जो सबसे पावन,
परंतु श्री कृष्ण के सब भगवान मानेंगे नहीं కానీ అందరికన్నా పవిత్రమైన ఎవరు? కానీ కృష్ణుడు భగవంతుడు అంటే అందరూ ఒప్పుకోరు, అన్ని ధర్మాల వాళ్ళు ఒప్పుకోరు కదా అంటున్నారు. ఇప్పుడైతే ఒప్పుకుంటున్నారు. భగవాన్తో నిరాకారుని కన్నాము శివ మస్తుడికి. అయితే భగవంతుడు నిరాకారుడు, వారి పేరు శివ అనే పేరు ప్రసిద్ధి ఉంది. ఇంకెవరికి అంత మహిమ ఉండదు. ప్రజాపిత ब्रह्मा तो यहाँ है, सूक्ष्मतर में ब्रह्मा विष्णु शंकर ही, ये भी आश्चर्य समझाना चाहिए। धारण बहुत अच्छी चाहिए, आपस में एक दो को याद दिलाना चाहिए। సూక్ష్మ బాబా ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడే ఉంటారు, సూక్ష్మతలో బ్రహ్మ విష్ణు శంకర్లు ఉంటారు. ఇవన్నీ మంచి రీతిగా అర్థం చేసుకోవాలి అంటున్నారు బాబా. అర్థం చేసుకోవడానికి మంచి బుద్ధి కావాలి, తర్వాత ధారణ కూడా చాలా మంచిగా ఉండాలి. అర్థం చేసుకున్నప్పుడే కదా ధారణ కూడా అవుతుంది. పరస్పరంలో ఒకరికొకరు స్మృతి కలిగించుకుంటూ ఉండండి. ఒకరు మర్చిపోయినా మరొకరు గుర్తు చేసుకుంటూ ఉండండి. బాబాకు యాద్ కర్తే హో, 84 का चक्र को याद करते रहो। अब घर चाहते कि पुराना दुनिया पुराना वस्त्र सब त्याग करना है, ఇప్పుడు బాబా స్మృతిలో ఉండండి. అలాగే 84 జన్మల చక్రాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. అంటే జ్ఞాపకం ఎందుకు చేసుకోమంటారు బాబా? చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే ఆ సంస్కారం రివైజ్ అవుతూ ఉంటది. అప్పుడు ఆత్మకు అర్థం అవుతూ ఉంటది, ఓహో నేను ఇన్ని జన్మలు తీసుకుంటే ఇలా వచ్చేసాను, మళ్ళీ ఇలా అవుతాను అని. దేవతా, క్షత్రియ, వైశ్య, శూద్ర, మళ్ళీ బ్రాహ్మణ్. అందుకు తప్పనిసరిగా చక్ర జ్ఞానాన్ని ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. పాత ప్రపంచం, పాత వస్త్రాన్ని ఇప్పుడు త్యాగం చేయాలి. త్యాగం చేయకుండా క్రొత్తది రాదు కదా అంటున్నారు బాబా. అభి హమ్ నయి దునియా కే లియే తయార్ హో రహా హై, పురాణ దునియా కా నషా నహీ రహ్ సక్తా. ఇప్పుడు మీరు క్రొత్త ప్రపంచానికి తయారవుతున్నారు. అందుకు పాత ప్రపంచ యొక్క నష ఉండాలా, అవసరం లేదా? పాత ప్రపంచంపై నష పెట్టుకోకండి, ఇది నిమిత్త మాత్రం. తప్పనిసరిగా సంగమయుగం కోసం ఈ పాత ప్రపంచంలో ఉన్నాము, కానీ దీనిపై నష పెట్టుకోకండి. యహీ అవినాశి జ్ఞాన రత్నం కా నష, ఓ నష టూట్నా ముష్కిల్ హోతా హై. బాబా చెప్తున్నారు, ఇది అవినాశి జ్ఞాన రత్నాల యొక్క నష. ఈ నష కట్ అయిపోవడం చాలా కష్టం. కట్ అయిపోయిందంటే ఇంకా మరి కష్టం. గరీబుకు నష టూట్ జాతా నహీ, పేదవాళ్ళకి నష కట్ అవ్వదు. బాబాకైతే మే గరీబ్ నివాజ్ హూ, ఆతే భీ హీ గరీబ్. ఆజ్కల్ కరోడ్పతి కో పైసా వాలా కహా జాతా, లఖోపతి పైసా వాళ్ళకు నాహీ కహెంగో. బాబా చెప్తున్నారు, నేను పేదల పాలిట పెన్నితిని, వచ్చేది కూడా పేదవాళ్లే వస్తారు. కోట్లాధిపతులు పైసా గల వాళ్ళే. ఇప్పుడు కోట్లాధిపతుల్ని అంటున్నారు కానీ లక్షాధిపతులు అంటం లేదట, అంటే అలా పెరిగిపోయింది. ఏ జ్ఞాన్ ఉఠా నహీ సక్తేగా, వాళ్ళు ఈ జ్ఞానాన్ని తీసుకోరు, వాళ్ళకి ఆనష ఉంటుంది. బాబా కేతే హంకో కరోడ్ అరబ్ చాయే నహీ, క్యా కరేంగో. బాబా చెప్తున్నారేంటి, కోట్లాధిపతులు నాకెందుకు, నేనేం చేసుకుంటా నా కోట్లని, నాకు కావాల్సింది పేదవాళ్లే తప్ప కోట్లాధిపతులు కాదు. హంకో గరీబింకో పైసా పైసా స్వర్గ స్థాపన కర్నేకి, నేను పేదవాళ్ళ యొక్క పైసాతోనే ఈ స్వరాజ్య స్థాపన చేస్తున్నాను, అందుకని కోట్లాధిపతుంది కాదు. హమ్ పక్కా వ్యాపారి భీ హే, నేను పక్కా వ్యాపారిని కూడా. శ్రీ బాబా ఎలాంటి వ్యాపారి, చాలా పక్కా. ऐसा तो ही फालतू जो फिर देना पड़े, కాబట్టి ఎలాంటి వ్యర్థం అవసరం లేదు. తుమారా మట్టు చుట్టూ సాయి బోలనందుకా జాత, మీ దగ్గర ఉన్న పనికిరాని ఇవన్నీ కూడా బోలనాథ్ అర్పించేయండి. వాళ్ళు స్వీకరిస్తారు కాబట్టి వాటిని బోలానాథ్ అని అంటారు. అన్ని పనికిరానివే కదా. गरीबी से गरीब माला में फ्राई जाते, सारा मदर पुरुषार्थ पर है, इसमें पैसा की बात नहीं है. పేదవాళ్ళు మాలలోకి వస్తారు, తిప్పబడతారు. ఆధారం అంతా మీ పురుషార్థం పైన ఆధారపడి ఉంది, కానీ పైసాతో కాదు అంటున్నారు. ఏమంటున్నారు బాబా? పైసాతో కాదు, పైసా అనేది ఒక భాగం అంతే, కానీ అది ఒక్కటే పెడితే సరిపోతుంది అనుకోవడానికి. దానికి ఉదాహరణ ఎవరు? బ్రహ్మ బాబా 84 కోట్లు అర్పించేసిన ఆయన చేసిన పురుషార్థం అంతా
తూచా తప్పకుండా చేసుకుంటూ వచ్చారు. అవునా? ఇంత ఇచ్చేసాను కదా బాబాకు, నేనేం చెయ్యవసరం లేదు నేను అని చెప్పలేదు శ్రీ బాబా. నువ్వు అన్నీ చేయవలసిందే. మరి మనం కూడా అంతే. पढ़ाई का बात में गरीब अच्छा ध्यान देगा, पढ़ाई एक ही गरीब बच्चा पढ़ेंगे क्योंकि शाहूकार को पैसा का नशा रहता है. చదువు పేదవాళ్ళు బాగా శ్రద్ధ పెడతారు, చదివితే ఒకటే. మరి పేద పిల్లలు మంచిగా చదువుకుంటారు, షావుకార్లకి పైసా యొక్క నష ఉంటుంది, చదువు యొక్క నష తక్కువ ఉంటుంది అంటున్నారు బాబా. బచ్చే జాంతే హో అవ స్వర్గకి మాలికత కంగాళి హై. పిల్లలు మీకు తెలుసు, స్వర్గానికి అధికారులుగా ఉండేవారు ఇప్పుడు కంగాళిగా అయిపోయారు పూర్తిగా. अब बाबा आया है, 84 का चक्र जब लगना है, పునర్జన్మ సిద్ధి కరేగా. బాబా చెప్తున్నారు, ఇప్పుడు బాబా వచ్చారు, 84 జన్మ చక్రం తప్పనిసరిగా తిరుగుతూ ఉంది, దీనిపై లగ్నం ఉంచండి. పునర్జన్మలు తీసుకుంటూ వచ్చేసారు. तुम सिखिलाते बच्चे 84 का चक्र में आते हो, तुम जानते हो कोई पता नहीं है, तुम जानते हो चक्र पूरा होता है, अब अगर वापस जाना है. బాబా చెప్తున్నారు, పిల్లలు అల్లారు ముద్దు పిల్లలు చక్రంలోకి తప్పనిసరిగా మీరు వచ్చి ఉన్నారు, మీకు తెలుసు. కానీ చదువు కొంతమందికి అసలు తెలియదు, మీకైతే తెలుసు. మీరు తెలుసుకున్నారు, చక్రాన్ని పూర్తిగా తెలుసుకున్నారు. ఇక ఇంటికి వెళ్ళాల్సి ఉంది ఇప్పుడు. కాబట్టి చదువు యొక్క నష ఉండాలి. చిత్రం కి రకహోగా దగ్గర చక్ర యాద ఆయక. చిత్రాలు ఎదురుగా పెట్టుకుంటే చూడండి, చక్రం కూడా జ్ఞాపకం వచ్చేస్తూ ఉంటది. మనకు తెలిసిన చిత్రాలైనా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటే అవన్నీ మళ్ళీ లోపల తిరుగుతూ నష ఉంటుంది. గాతే भी कोई कोई बहुत अच्छा है, సునకే నష చడతా హై. మహిమ ఉంది. కొంతమంది చాలా మంచిగా ఉంటారు, చాలా వింటూనే నష పెరుగుతూ ఉంటుంది వారికి. తుమ్ అబ్ శ్రీ బాబాకి बनते हो, वर्षा तुमको अब निराकार से मिला रही है, సాకార ద్వారా. ఇప్పుడు శ్రీ బాబా వారిగా అయిపోయారు, వారసత్వం మీకు లభిస్తుంది, నిరాకారుడితో లభిస్తుంది, సాకారుడు ద్వారా. డైరెక్ట్ నిరాకార ద్వారా కాదు, బ్రహ్మ ద్వారా. నిరాకార కైసా దే సక్తా, ఓ సాకారమే ఆయే. నిరాకారుడు ఎలా ఇస్తారు చెప్పండి సాకారంలోకి రాకుండా అంటున్నారు బాబా. తో कहते मैं इनको बहुत जन्म की अंतिम प्रवेश करता हूं. అందుకు చెప్తున్నారు బాబా, వీరి యొక్క అనేక జన్మల అంతిమ సమయంలో నేను ప్రవేశించి ఉన్నాను. ప్రజాపిత బ్రహ్మ యహా चाहिए, బ్రహ్మ కన్నా మస్తుడికి బ్రహ్మ కోసవళికే. ప్రజాపిత బ్రహ్మ ఇక్కడే కావాలి కదా, ప్రజలందరూ ఇక్కడే తయారవ్వాలి. అందుకు బ్రహ్మ పేరు ప్రసిద్ధి అయింది. మరి బ్రహ్మ కోసవళిగా అయ్యారు. బచ్చంకో బజ్లీ సంజాయి. మరి పిల్లలకు ఇది పిల్లి ముగ్గలాట, పైనుండి కిందకు. అవి బ్రాహ్మణికి తిరిగి దేవత బనేంగో. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా ఉన్నారు, తిరిగి మళ్ళా దేవతలుగా అవుతారు. చేతి దేఖనే మే ఆతే, పిల్లక చూస్తారు. ऊपर में श्री बाबा स्टार ही कितना सूक्ष्म है. బాబా చెప్తున్నారు, మరి పైన శ్రీ బాబా నక్షత్రం మాదిరిగా చూపిస్తారు, బ్రాహ్మణులు పిలక రూపంలో చూపిస్తారు గుప్తంగా. सूक्ष्म बाबा అయితే इतना बड़ा लिंग नहीं, పూజ के लिए बनाया है. ఇంత పెద్ద శివలింగం కాదు, నేను పూజ కోసం ఇంత పెద్ద లింగాన్ని తయారు చేసి పెట్టారు. रुद्र यज्ञ रचते ही एक बड़ा शिवलिंग और छोटे छोटे शालिग्राम बनते हैं. రుద్ర యజ్ఞం రచన కోసమే పెద్ద శివలింగం తయారు చేస్తారు, మళ్ళీ దాని చుట్టూ చిన్న చిన్న శాలిగ్రామాలు, అంటే బ్రాహ్మణ పిల్లల గుర్తుగా శాలిగ్రామాలు. शाहूकार लोगों को बहुत बनती है, ये सब भक्ति मार्ग का शुरू होता है द्वापर से. షావుకారులే చాలా బాగా తయారు చేస్తారు, ఇవన్నీ భక్తి మార్గంలో మొదలవుతాయి ద్వాపర యుగం నుండి. పహలే होता है 16 कला कलयों को, फिर 14 कला, फिर कलयों को कम होते होते अभी कोई कला नहीं रही है. బాబా చెప్తున్నారు, మొట్టమొదట మీరు 16 కళలు. ఇది 16 కళలు ఎక్కడ? సూర్యవంశము సత్యయుగంలో, 14 కళలు చంద్రవంశంలో. అలాగా నెమ్మదిగా కళ్ళన్నీ తగ్గిపోతూ వచ్చేసారు. ఇప్పుడు ఏ కళ కూడా లేదు, కళాహీనమైపోయారు. అందుకు మళ్ళా కళలు గల వారికి బాబా చేస్తున్నారు. బాబా బయట समझाते, बाबा और कोई तकलीफ नहीं देते, नोट करते जाओ, पत्तों को कितना टाइम याद किया.
చెప్తా అర్థం చేయిస్తున్నారు బాబా కూర్చొని. నేను మీకు ఎలాంటి కష్టం ఇవ్వటం లేదు అంటున్నారు. ఏమి ఇవ్వట్లేదు, కానీ పిల్లలు ఎంత కష్టపడుతున్నారో బాబాకి తెలియట్లేదా? తెలుస్తూ ఉంటది. కానీ బాబా ఎందుకు అలా చెప్తారు అంటే, మీరు పొందబోయే ప్రాప్తి ఎదురుగా ఇదేం పెద్ద కష్టం కాదు కదా. అవునా? ప్రాప్తి లేని వాటికే ఎంతో కష్టపడుతుంటాం. కానీ ఇది 21 జన్మలకు ఎంత భాగ్యం ఉంటే మనం చేసే శ్రమ చూస్తే పెద్దేమీ కాదు. అందుకే నేను మీకేం కష్టం ఇవ్వటం లేదు. నోట్ చేసుకోండి. పతులకు పతిని అయిన తండ్రిని ఎంత సమయం నేను స్మృతి చేస్తున్నాను. అవ్యభిచారే సగాయి ఛాయేనా, అవ్యభిచారే సంబంధం వీరితో నిశ్చితార్థం వివాహం అయిపోయింది కదా. మిత్ర సంబంధాది సబ్ భూల్ జావో. కాబట్టి మీ మిత్ర సంబంధాలు అందరినీ మర్చిపోండి. మరి మీ ఆత్మరూపి ప్రియురాళ్ళకి నేనే పతిని అంటున్నారు బాబా. మర్చి ఏకకే ప్రీతి రఖనేహే, ఒక్కరిపై ప్రీతి ఉంచండి. సత్యమేనా प्रेरित इस विषय सागर से क्षीर सागर में जाना है। आत्मा को बैठकर ब्रह्म तत्व में क्षीर सागर के विष्णु को दिखाते हैं। विष्णु और ब्रह्मा విషయ సాగరం క్షీర సాగరంలోకి నేను తీసుకెళ్తున్నాను. ఆత్మని కూర్చోపెట్టి బ్రహ్మతత్వంలో కాదు క్షీరాసాగరంలోకి తీసుకెళ్తున్నారు. క్షీరాసాగరు ब्रह्म द्वारा तुमको समझाती है, फिर विष्णुपुरी क्षीर सागर में चले जाते हैं। బ్రహ్మ ద్వారా నేను మీకు అర్థం చేయిస్తున్నాను అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు విష్ణుపురి అనగా క్షీరాసాగరంలోకి మీరు వెళ్తారు. बाबा कहते माँ में को याद करो और कोई तकलीफ नहीं देते हैं. మరలా చెప్తున్నారు బాబా, నా ఒక్కరినే స్మృతి చేయండి, నేను మీకేమీ శ్రమ ఇవ్వటం లేదు కదా. ఏమి సిర్ఫ్ कहते ఏ ఆత్మ ముझे याद करो, ఏ ఆత్మలు నా ఒక్క స్మృతి చేయండి. అయితే ఇది సహజంగా కావాలి అంటున్నారు. సహజంగా ఎప్పుడవుతుంది? సర్వ సమయాలలో సర్వ సంబంధాలు ఎప్పుడైతే మనకి లోపల అలవాటు అయిపోతుందో అప్పుడు అది కష్టం ఉండదు. मैंने तुमको पाठ बजाने का भेजा, तुमको याद दिलाती है, आश्चर्य आया था, पले पले तुम देवता बन स्वर्ग में आए. నేను మీకు స్మృతి కలిగిస్తున్నాను. మీరు ఇక్కడికి పాత్ర చేయడానికి వచ్చారు. మీరు అశరీరిగా వచ్చారు, మళ్ళా అశరీరిగా వెళ్ళాలి. తర్వాత మీరు దేవతగా వెళ్తారు. భగవాన్ जब सबका बाप की सबको स्वर्ग आना चाहिए ना, परंतु सब धर्म तो नहीं हो सकता है. బాబా చెప్తున్నారు భగవంతుడు ఎప్పుడైతే మన తండ్రి వచ్చారో అప్పుడే స్వర్గానికి మీరు వెళ్తారు. కానీ అన్ని ధర్మాల వాళ్ళు దీన్ని అర్థం చేసుకోలేరు అంటున్నారు బాబా. 84 జన్మ దేవతకి నాम लिया है, कब जाना है. 84 జన్మలవి దేవతలకు తప్ప ఇంకెవరికి ఉండదు. ये सब बातों की तुम्हारे के सिवाय कोई जान नहीं सके. ఈ విషయాలు మీకు తప్ప ఇంకెవరికి అర్థం కావు. అర్థం కాకనే రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అచ్చా బుద్ధి వాళ్ళే ధారణ కరెంగే, మంచి బుద్ధి కల వాళ్ళకే ధారణ అవుతుంది. మంచి బుద్ధి, స్వచ్ఛ బుద్ధి, సత్య బుద్ధి, క్లియర్ బుద్ధి ఏంటి? थोड़ा समय के सिर्फ अपने आप को आत्मा समझो. కొద్ది సమయంలోనే కేవలం మిమ్మల్ని మీరు ఆత్మను అర్థం చేసుకుంటే చాలు. ముందే తెలుసు కదా మనకి ఆత్మ అనే అనుభవం రాకుండా పరమాత్మ అనుభూతి మనకు జరగదు. పరమాత్మ అభిమానిగా కాలేము. అందుకే బాబా ఇది పదే పదే అర్థం చేస్తుంటారు. మిమ్మల్ని మీరు ఆత్మను అర్థం చేసుకోండి. ఆమె ఏక్ చోట్ దూసరా లేతా హూం, 84 జన్మ పూరా హుయి హే. ఒక శరీరం వదిలి మరొకటి తీసుకుంటుంది ఆత్మే. 84 జన్మలు పూర్తయ్యాయి. అవి యహి అంతిమ జన్మ హే, ఆత్మ సత్య సోనా బన్ జాయేగా. ఇప్పుడు అంతిమ జన్మలో ఉన్నారు. ఆత్మ సత్యమైన బంగారంగా. నిన్న కూడా గుర్తు చేశారు బాబా, ఆత్మలో మలినం కలిసిపోయింది. ఇప్పుడు ఆత్మ సత్యమైన బంగారంగా అవుతుంది. సత్యమే సత్యంలో సత్యం. మీరు బంగారం, మీరుండే బంగారు మహల్, మీరు ధరించే బంగారం అంత సత్యమే ఉంటుంది. ఇక్కడ అంత అసత్యమే.
अब फिर तुम ज्ञान चित्त पर पेते हो पूरा बनते हो శ్వాస శ్వాస अब अवस्था अंतिम होगी చెప్తున్నారు బాబా. మీరు ఇప్పుడు జ్ఞానచితపై కూర్చుని ఉన్నారు కదా, తెల్లగా అంటే సుందరంగా అవుతున్నారు. కానీ పిల్లలు శ్వాస శ్వాస నన్ను స్మృతి చేస్తూ ఉండండి, అప్పుడు మీ స్థితి అంతిమానికి తయారవుతుంది. నేను ఒక్కసారి అంతిమానికి అయిపోతాను అనేది అయితే లేదు, ఇప్పటి నుండి ఉన్నప్పుడే అంటున్నారు బాబా. అచ్చా मीठे मीठे से खिलाते बच्चों प्रति माता पिता बाप दादा के आज्ञा गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा कोसम फर्स्ट पॉइंट, क्षीर सागर में जाने के लिए एक बाबा से सत्य प्रीत रखने हैं. క్షీరసాగరకు వెళ్ళడం కోసం ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతి ఉంచాలి. క్షీరసాగరంలోకి వెళ్ళడం కోసం ఒక్క తండ్రితో सत्य प्रीति ఉంచాలి. एक की अव्यभिचारी याद में रहना है और सबका एक बाप की याद दिलानी है. ఒక్క అవ్యభిచారి సుంతిలో అంటే ఒక్కరి యొక్క సుంతిలో ఉండటమే అవ్యభిచారి సుంతిలో ఉండటం. మీరు ఉంటూ అందరికీ ఒకే తండ్రి యొక్క స్మృతి కలిగించండి. ఒక తండ్రి స్మృతిలో మీరు ఉంటూ అందరికీ ఒక్క తండ్రి యొక్క స్మృతిని కలిగించాలి. సెకండ్ పాయింట్, వినాశీ ధన కా నషా నహీ రఖనా హై. బాబా ఏంటి ఈరోజు స్పెషల్ గా వినాశీ ధన యొక్క నష పెట్టుకోకండి అంటున్నారు. ఎక్కడెక్కడో ఉంటుంటాయి కదా పిల్లలకి, బాబా పిల్లలు లక్షల మంది, అందులో ఎక్కడ జరిగినా బాబా ముడి ద్వారా అర్థం చేస్తుంటారు. వినాశిధనం యొక్క నష ఉంచుకోకండి, జ్ఞానధన का नशा में स्थायी रहना है, पढ़ाई से ऊंच पद पाना है. వినాశిధనం యొక్క నష ఉంచుకోవద్దు, జ్ఞానధనం యొక్క నషలో స్థిరంగా ఉండండి. చదువు ద్వారానే ఉన్నత పదవి పొందుతారు, చదువు ద్వారానే ఉన్నత పదవి పొందుతారు. वरदान बाबा की मदद द्वारा उमंग उत्साह और अतकपन का अनुभव करने वाले कर्मयोगी भव. बाबा యొక్క సహయోగం ద్వారా, బాబా యొక్క సహయోగం ద్వారా ఉమంగ ఉత్సాహము మరియు అలసట లేని అనుభవం చేసుకునే వారే కర్మయోగిగా అవుతారు. అలసట ఉండదు వారిలో. कर्मयोगी बच्चों को कर्म में बाबा के साथ होने के कारण एक्स्ट्रा मदद मिलते हैं. कर्मयोगी పిల్లలు కర్మల్లో బాబా యొక్క తోడు ఉన్న కారణం వల్ల వారికి ఎక్స్ట్రా సహయోగం లభిస్తుంది. అండర్లైన్ చేసుకోవాలి, మీకు లభిస్తూ ఉంటుంది కానీ గుర్తుంచుకోవాలి. నేను అనుకోలేదు ఇంత బాగా సహాయం లభించింది అంటే అది कर्मयोगी నువ్వు ఉన్నప్పుడే అది లభిస్తుంది అంటున్నారు బాబా. कोई भी काम भले कितना भी मुश्किल हो, लेकिन बाबा की मदद उमंग उत्साह हो हिम्मत और अथकपन की शक्ति देने वाले हैं. भले ఏ కార్యం ఎంత కష్టమైనా కానీ, ఎంత కష్టమైనా కానీ బాబా యొక్క సహయోగంతో ఉమంగము ఉత్సాహము సాహసము అలసట లేని శక్తి ఇచ్చేవారు బాబా ఒక్కరే. जिस कार्य में उमंग उत्साह होता है वो सफल अवश्य होते हैं. ఏ కార్యంలో అయితే ఉమంగ ఉత్సాహం ఉంటుందో అక్కడ సఫలత ఉంటుంది, అక్కడ ఏముంటుంది, సఫలత ఉంటుంది. బాబా अपने हाथ से काम नहीं करते, लेकिन मदद देने का काम जरूर करते हैं. బాబా తన చేత్తో పని చెయ్యరు, చేస్తే ఆయన కూడా లెక్కాచారం తయారైపోతుంది, కానీ సహయోగం ఇచ్చే కార్యం తప్పనిసరిగా చేస్తారు. ఆయన శక్తి కదా, కరెంటు బయటికి కనబడదు కానీ ఎన్ని వర్కులు చేస్తుంది.
అలాగే ఆల్మైటీ అనే శక్తి ఎవరైతే తోడు పెట్టుకుంటారో వాళ్ళకి సహయోగం ఇస్తుంది, ఆ కార్యాన్ని పూర్తి చేయిస్తుంది. तो आप और बाबा ऐसा कर्मयोगी స్థితి है कभी थकवाट फील नहीं होगी. కాబట్టి మీరు మరి బాబా అనే స్థితిలో ఉంటూ ఇలా కర్మయోగి స్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడు అలసట యొక్క ఫీలింగ్ రాదు, ఎప్పుడు అలసట యొక్క ఫీలింగ్ రాదు. చూసారా బాబా ఎంత బాగా ఇంత క్లియర్గా అర్థం అనుకుని చేయించినా మరి మనం ఆధారం అంతా మన పైన ఆధారపడి ఉంటుంది. ఆయన తోడు పెట్టుకుని చేయటం. స్లోగన్ मेरे में आकर्षण होते इसलिए मेरे को तेरे के परिवर्तन करो. నాది అనే ఆకర్షణ ఉన్నది అంటే నాదిని మీదిగా పరివర్తన చేయండి. మీ లోపల నాది నాదని ఆకర్షణ ఏదైతే ఉందో అది ఏం చేయాలి, ఎవరికి అర్పించాలి, పరమాత్మకు. తీరేనే మీది అనేది అర్పించేయండి, అప్పుడే పరివర్తన అవగలుగుతారు. నాది అనేది ఆకర్షణ ఉన్నంత వరకు పరివర్తన శక్తి రాదు అంటున్నారు బాబా. ఓం శాంతి. కాబట్టి ఏం చెప్తున్నారు బాబా ఈరోజు, ఏం చెప్తున్నారు బాబా స్పెషల్ గా ఈరోజు హెడ్డింగ్ నుండి ఏం చెప్తున్నారు? మధురమైన పిల్లలు చదువు యొక్క స్మరణ చేస్తూ ఉండండి, ఎప్పుడు ఏ విషయంలో సంశయం రాకూడదు, సదా నశాల్లో ఉండాలి. మాకు చదివించేవారు స్వయం నిరాకరణైన భగవంతుడు అని. ఇక ప్రశ్న, జ్ఞాన రత్నాల యొక్క అవినాశి నశ ఏ పిల్లలకు ఉంటుంది? ఏ పిల్లలకు ఉంటుంది? పేద పిల్లలు ద్వారా పదమాపతిగా అయిపోతారు, లెక్క పెట్టలేనంత ధనవన్. ఇంకా మాలలో స్మరణ చేపడతారు. కానీ షావుకారులకి నశ, ధనం యొక్క నశ ఉంటుంది వారికి. బాబా ఈ సమయంలో కోట్లాధిపతులకు అవసరం లేదు నాకు అంటున్నారు బాబా. కోట్లు ఉన్నవాడు అవసరం లేదు, పేద పిల్లల యొక్క పైసాతోనే స్వర్గ స్థాపన చేస్తున్నాను. కాబట్టి పేద పిల్లలే షావుకారులుగా అవుతారు అంటున్నారు బాబా. ఈరోజు పాట ఏంటి? సి పాపకి దునియాసే, ఈ పాప ప్రపంచం నుండి అతీతంగా వెళ్ళాలి. అంశం ఇంకా ఎవరైనా చెప్తారు పాయింట్స్? ఇస్తున్నారు. అని చెప్తున్నారు బాబా. రెండు పతులకు పక్కన నన్ను స్మృతి చేయండి, ఇంకా ఎవరి యొక్క సంబంధాల్లో గుర్తు రానివ్వకండి. ఇంకా వరదానం బాగా అందరికీ అవగాహన అయిపోయి ఉంటుంది. చేస్తూ ఉన్నారు కానీ ఇంకా మర్చిపోతూ ఉంటారు. అలా చేస్తే తప్పనిసరిగా ఎంత చెప్పారు, ఎంత శ్రమ అయినా కానీ సఫలత ఉంటుంది అంటున్నారు బాబా. సఫలత తక్కువ అవుతుంది అంటే ఆయన తోడుంచి కూడా మర్చిపోతున్నాం. ఆయన చేతితో చెయ్యరు కానీ కార్యమైతే పూర్తి చేయిస్తారు అంటున్నారు బాబా. ఓం శాంతి. ఆన్లైన్ లో వాళ్ళు ఏమని చెప్పాలి, ఎవరు చెప్తారు వాళ్ళు కూడా చెప్పచ్చు. ఒక 2 నిమిషాలు యోగం అయిపోయిన తర్వాత మాట్లాడండి.
प्रभु की पड़ी नजर के मेरे भाग्य बन गए। प्रभु की पड़ी नजर के मेरे भाग्य बन गए। घर का पता चला, घर का पता चला, ऐसी मिली डगर के मेरे भाग्य बन गए। प्रभु की पड़ी नजर के मेरे भाग्य बन गए। बाबा से जब मिला पहली बार, उनसे हो गया बेहद प्यार। बाबा से जब मिला पहली बार, उनसे हो गया बेहद प्यार। बाबा पर है मुझे एतबार, वो ही है मेरा संसार। अब ना कोई फिकर, अब ना कोई फिकर, अब ना कोई फिकर के मेरे भाग्य बन गए। अब ना कोई फिकर के मेरे भाग्य बन गए।